ప్రణామం పితృదేవా, ప్రణామం మాతృదేవా. ఆయుష్మాన్ భవ. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? చంద్రుణ్ణి పూజించి వస్తున్నాం. చంద్రుని పూజ? చంద్రుని పూజ ఎందుకు? జవాబివ్వండి. మిమ్మల్ని అడిగేది. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు రోహిణి. ఏ విధంగానైతే సోదరి సతి తనకు ఇష్టమైన వరుణ్ణి తపస్సుతో పొందిందో ఆ విధంగానే మేము కూడా మా పూజ అర్చన ఆరాధనలతో చంద్రుని హృదయాన్ని గెలిచి అతన్ని భర్తగా పొందదలుచుకున్నాం. చూసావా మహారాణి, చూసావా? మన సతికి అలసిచ్చిన దానికి పరిణామం. అందరికందరూ సతి మార్గంలోనే నడుద్దామని ప్రయత్నిస్తున్నారు. స్వామి, మన పుత్రికల వివాహం మనం ఎలాగో చేయాలి. చంద్రుడు అతి సుందరుడు, తేజస్వి, దివ్య పురుషుడు. తనకు తానే ఇష్టపడితే ఈ వివాహం చేయడంలో ఎలాంటి ఆపద ఎదురవ్వదు. మన పుత్రిక సతి తన పతి గృహంలో ప్రసన్నంగా ఉంది. వీరి మనోవాంఛ కూడా ఫలిస్తే వీరి సౌఖ్యం గురించి ఎలాంటి సందేహము ఉండదు. కానీ పుత్రికలందరి వివాహం ఒకే వరునితో నిర్ణయించడం నాకేదో అనుచితంగా ఉంది. నువ్వు ఒకే కన్య గురించి చెబితే నేను చంద్రుని మాతాపితలైన అత్రి అనసూయలతో ఈ క్షణమే వివాహ ప్రస్తావనకు సిద్ధంగా ఉన్నాను. నాన్నగారు చెప్పింది సముచితమేనమ్మా. మీలో ఒక్కరు మాత్రమే చంద్రుణ్ణి వివాహమాడగలరు. కానీ మేమంతా నక్షత్ర కన్యలవేనమ్మా. మా జీవితం చంద్రునితో ముడిపడి ఉంది. మాలో ఎవరం కూడా చంద్రుడు లేకుండా బతకనే లేవమ్మా. మా అందరి అభిప్రాయం అదేనమ్మా. అలాగే నేను ఇప్పుడే అత్రి ఆశ్రమానికి వెళ్ళి వివాహం గురించి మాట్లాడుతాను. రూపోద్యాన ప్రఫుల్ల ప్రాయ కలికా రాకెందు నింబాననా తన్వంగీ శుభహాసిని సురసికా క్రీడా కళా సంరతి శోభా వారిధిని సుమూల్యమణికి లావణ్య లీలామయీ శంఛాయా మృదుభాషిణి మృగదృగీ భూయాత్ సదా మంగళం. స్వామి రోహిణితో కక్షలోనికి వెళ్లారు. మనతో మాట్లాడలేదే. మనం మాట్లాడడానికి కూడా యోగ్యులం కాదా? మనకి ఆదేశం ఇవ్వకుండానే వెళ్ళిపోయారు. స్వామి రోహిణితో కక్షలోనికి వెళ్లారు. మనతో మాట్లాడలేదే. మనం మాట్లాడడానికి కూడా యోగ్యులం కాదా? మనకి ఆదేశం ఇవ్వకుండానే వెళ్ళిపోయారు. ఏమైంది ప్రియా? ఈ సంగమ సమయంలో ఈ చంద్రుడు రోహిణిని తన తలపై అలంకరించాలనుకుంటూ ఉంటే
రోహిణి తడబడుతున్నట్టుగా ఉంది. ఏమైంది ప్రియా నీకు? ఇంతటి అందాల చంద్రుని పొందాక ఎందుకు బెంగగా ఉంటుంది? కానీ మీ ప్రేమను చూస్తుంటే నా మదిలో ఎలాంటి భావం వస్తుందంటే నా సోదరిమణుల ప్రేమ భాగాన్ని దోచుకుంటున్నానేమోనని. ప్రియా, పత్ని కావటం ఒక ధర్మం, ప్రేమికురాలు ఒక భావం. నీ సోదరీమణులు తప్పకుండా నా పత్నులే. మరైతే ప్రేమించటం కేవలం నిన్ను మాత్రమే. ఈ చల్లని రాత్రి వేళ మాటల్లో మురిగిపోవడానికి కాదు ప్రియా. పద, విహరిద్దాం. ఇప్పుడే అన్నారుగా పత్ని కావడం ధర్మం అని. ఈ ప్రకారంగానే పతి కావడం కూడా ధర్మమే. ఈ ధర్మాన్ని అనుసరించి తమ ప్రేమని పత్నులందరికీ సమంగా పంచాలి. కాని తమరు నా సోదరిమణులను ప్రేమ పిపాసలు వదలటం సరికాదు. వారి దశ కూడా చకోరిలా ఎలా మారిందంటే చంద్రుని కోసం విలపిస్తూనే ఉంటారు. నా ఉద్దేశంలో మనకన్నా ఎక్కువ స్వామి రోహిణినే ప్రేమిస్తున్నారు. వివాహం 27 దక్షపుత్రికలతోటి ప్రేమ ఒక్కరితోటే? ఇది నిజంగా అన్యాయం. అవును, అన్యాయం. ఈ అన్యాయం భరించలేం, బాధాకరం. మా జీవితం అంతా పతి ప్రేమను పొందడానికి ఇలా విలపిస్తూ ఉండాల్సిందేనా? లేదు, పతి ప్రేమను పొందడానికి ఏదో ఒక ఉపాయం చూడాలి. మనం ప్రయత్నించి తీరాలి. మన స్వామికి ప్రేమపాత్రులం కావాలి. ప్రేమపాత్రులం తప్పక కావాలి. నేను నిన్ను మొదటిసారి చూసినప్పటి నుంచి కూడా నా మనసు ఉప్పొంగిపోసాగింది. ఇప్పుడు తొలి రాత్రి కవ్విస్తున్నా నా మాట కాదంటావా రోహిణి? నేనేమన్నానని మీతో? పతి ధర్మంగా తమ ఇతర పత్నులను ఉపేక్షించడం ఏం ధర్మం కాదు. ప్రేమ, ధర్మం, కర్మ, జాతి, కులం, రీతి, నీతి నాకేం తెలీదు. ప్రేమ పరిభాష అయితే అన్నింటినీ మించినది. ఒకవేళ నువ్వే ఈ పరిభాషను అర్థం చేసుకుంటే నా ప్రేమామృతాన్ని జుర్రుకోవడానికి నా వెన్నంటే వచ్చేస్తావు రోహిణి. స్వామి, అనర్థం జరిగింది. నా తోబుట్టువులంతా ఎటు వెళ్ళిపోయారో. బహుశా తమ బాధను వ్యక్తపరచుకోవడానికి మీ పుట్టింటికే వెళ్ళుంటారు. కానీ రోహిణి, వారి కన్నీళ్లు నన్ను నీ ప్రేమ నుంచి దూరం చేయలేవు ప్రియా. అగ్ని సాక్షిగా తమ పుత్రికలందరినీ చంద్రుడు పెద్దల ఎదుట పరిణయమాడాడు. కానీ కేవలం రోహిణిపైనే తన ప్రేమను కనబరుస్తున్నాడు. ఇలా మమ్మల్ని ఉపేక్షించడం ఏమాత్రం సహించలేమమ్మా. చంద్రదేవునితో ఈ బంధం ఏర్పడి ఎంతో కాలం కాలేదు. ఇప్పుడే మా కొత్త జీవితం ప్రారంభమైంది. మా కొత్త జీవితానికి అర్థమే లేదు నాన్న. అతనికి మేమంటేనే గిట్టడం లేదు. రోహిణి మాకు సోదరే కదా, కనీసం తనైనా మేమందరం ఎంత తీవ్ర ఆవేదనకు లోనయ్యామో ఆలోచించాలిగా. ఇక మా అందరి జీవితం వ్యర్థమైపోయినట్టే. భర్త ఉపేక్షించిన భార్యల స్థితి వితంతువుల కన్నా హీనం. భర్తను పోగొట్టుకున్న వారు కొన్నాళ్ళకైనా స్థిమితపడతారేమో. అలాంటి అశుభ మాటలు మాట్లాడకమ్మా. మీ నాన్నగారు ఈ పరిస్థితిని కుదుటపరచటానికి తప్పక ప్రయత్నిస్తారమ్మా. మీ అమ్మ నిజమే చెబుతోందమ్మా. చంద్రునిపై ఒక్క రోహిణికే అధికారం కాదు. చంద్రుని వద్దకెళ్ళి మీ అందరికీ భర్త ప్రేమను ప్రసాదించవలసిందిగా తప్పక అడుగుతాను. ప్రణామం పితృదేవ. రోహిణి, ఇది అత్యంత లజ్జాకరమైన విషయం. ఒకవైపు నీ తోబుట్టువులందరూ కూడా భర్త చేత ఉపేక్షింపబడితే, మరి నువ్వు సిగ్గు లేకుండా ఒక్కదానివే అతని ప్రేమలో మునిగిపోయావు. నాన్నగారు, నాకు బాధగానే ఉంది. కానీ అయితే విను రోహిణి, నీకు బాధగానే ఉందంటే
నీ తోబుట్టువులకు న్యాయం జరిగే వరకు నీ భర్తతో ఉండడానికి నీకు ఏ అధికారము లేదు. తమరు వీరిని అడగండి. నా తోబుట్టుల పైన కూడా సమాన భావంతో పతి ధర్మాన్ని పాటించమని కోరాను. కానీ వీరు సరే, అతని గురించి నాకు అనవసరం. కానీ నాతో దక్ష ప్రసాదానికి వస్తున్నావు ఇప్పుడే, ఈ క్షణమే. కానీ మరి నేనేది వినదలుచుకోలేదు రోహిణి. తండ్రికి కన్న బిడ్డలందరూ సమానమే అవుతారు, వారి సుఖ దుఃఖాలు సమానమే. అలాంటప్పుడు నేను ఎలా సహించగలను? ఒక పుత్రిక ప్రేమ మైకంలో మైమర్చిపోతుంటే తక్కిన వారు సుమంగుళ్ళైనా వితంతువుల్లా జీవించవలసిందేనా? లేదు. దేవి అనసూయ, ఋషివర్య, దయచేసి రోహిణి నాతో పంపవలసిందిగా కోరుతున్నా. తమకు తోచిన విధంగానే చెయ్యండి. అవునా స్వామి? నేను వారి ఉద్దేశాన్ని సమర్థిస్తున్నాను. రోహిణి, దక్షపురానికి వెళ్లే ఏర్పాట్లు చేసుకో. తమరి ఆజ్ఞ. పద రోహిణి. నాన్నగారు అశ్వని, ఫల్గుని, ఉత్తర. రోహిణి, చంద్రుడు మీకు అన్యాయం చేశాడుగా, దానికి ప్రాయశ్చిత్తం ఇదిగో రోహిణి చేస్తుంది. రోహిణి, చంద్రుడి నుంచి దూరంగా తీసుకొచ్చాను. నాన్నగారు, మీరు బాధపడితే నేను బాధపడతాను. నేను అప్పుడు ఆసక్తురాలిని, ఇప్పుడు ఆసక్తురాలినే. రోహిణి, నేను బాధ పెట్టాలని కాదు, మాకు న్యాయం జరిగితే చాలు. చంద్రునితో రోహిణి ఉన్నంతకాలం మీకు న్యాయం లభించడం దుర్లభం. అందుకే తీసుకొచ్చేశాను. ఇది మీకు ఉచితం కాదు స్వామి. తమరి జామాత చంద్రుని దుఃఖపెట్టడం తమకు అధికారం లేదు. మహారాణి, నువ్వు నా అధికారాల గురించి సలహాలు ఇవ్వకు. నేను దక్ష ప్రజాపతిని. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవడం అది మా కర్తవ్యం. అయితే మరి మా పుత్రికల సుఖాన్ని కాదనగలనా? అలా ఎప్పటికీ కాదు మహారాణి, ఎప్పటికీ కాదు. నువ్వు అతని దగ్గర తిరిగి వెళ్ళిపో రోహిణి. ఇది మాకు ఇష్టం లేదు. నీకు ఎంత బాధో అతనికి అంతే. లేదు, చంద్రుడు తన అన్యాయాన్ని ఒప్పుకుని మీ అందరికీ సమాన ప్రేమను అందివ్వడానికి అంగీకరించకపోతే రోహిణి వెళ్ళడానికి వీల్లేదు. తమకు తెలుసు కదా మన జామాత చంద్రుడికి ఎంతటి ఉద్రేకమో. కాస్త ఆలోచించండి. తమరిలా చేయడంతో అతని హృదయానికి ఎంత దెబ్బ తగిలుంటుందో. నాపై ఇలాంటి మాటల ప్రభావం ఉండదు మహారాణి. అన్యాయం చేసే నేరానికి దండన లభించాల్సిందే. కానీ మహారాజా, ఈ విషయంలో శివుని సహాయాన్ని కోరితే? మహారాణి, ఉద్ధరించింది చాలు. ఎప్పుడో నిశ్చయించుకున్నాను, శివుని నుంచి ఎలాంటి సహాయాన్నైనా కోరడానికి వెళ్ళకూడదని. అయితే తమ పరమపిత బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి సహాయాన్ని కోరండి. వారే శివుని దగ్గరికి వెళ్ళి తన మనవరాళ్లను ఈ దౌర్భాగ్యం నుంచి కాపాడగలరు. ఇంతమందికి పితామహులు కదా, వారికి కర్తవ్యం ఉంది. సరే మహారాణి, మీ అందరి తృప్తి కోసం వెంటనే వెళ్తాను. అమ్మా, ఏడవకమ్మా, ఏడవకు. బెంగపడద్దు. పరమపిత బ్రహ్మదేవులు ఏదో ఒక మార్గాన్ని చూపిస్తారు. ఏడవకమ్మా, ఏడవకు. నా జీవితం ఇంకా నిరర్థకమేనా? నేను చంద్రుణ్ణి పొందలేనా? అతను నా మొరను ఆలకించడా? నేను ఈ దుస్థితిని ఎలా గడుపుతున్నానో నాకు అర్థం కావటం లేదు. నా జీవిత లక్ష్యం ఏమిటి? నా జీవిత లక్ష్యం? నా జీవితం నిరర్థకమేనా? కాదు, నా జీవితం నిరర్థకం కాదు. నా జీవితాన్ని ఇలా నాశనం చేసుకోలేను. నేను ఇంట్లో ఇలా ఉండిపోలేను. దీనికి సరైన మార్గం ఏమిటో ఆలోచించాల్సిందే. భగవంతుడా, నువ్వు ఈ జీవుల్ని ఎందుకు సృష్టించావు?
మనుషుల్ని సృష్టించావు సరే, హృదయాన్ని ఎందుకిచ్చావు? ఎందుకిచ్చావు ప్రభు? ఈ హృదయంతోటే తల్లడెల్లిపోతున్నాను. మనువాడిన మనసుకు దూరమయ్యాను. నీ సృష్టిలోని ఆంతర్యం ఏమిటో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు ప్రభు. రోహిణి, మనకిష్టమైన పతిని పొందడానికి మనం ఎన్నో పూజలు నిర్వహించాం. ఆ పతియే మమ్మల్ని త్యజించగానే మా హృదయం తట్టుకోలేకపోయింది. ఇది కూడా నిజమే. రెక్కలు విరిగిన పక్షుల్లా విలవిల్లాడిపోతూ మేము నాన్నగారికి చెప్పాం భయంగా. చంద్రుడు రోహిణి కారణంగా మమ్మల్ని ఉపేక్షిస్తున్నాడని, అది మాకు నచ్చటం లేదని. నీ తోబుట్టులు ఎలాగో త్యజించబడ్డారు. నీ సుఖం కూడా నాన్నగారు ఆవేశం వల్ల లేకుండా పోయింది. ఏది ఏవైనా అశ్విని సరిగ్గానే అయింది. చిన్నప్పటి నుంచి మనం సుఖాన్ని పంచుకున్నట్టుగానే దుఃఖంలో కూడా సమాన భాగం ఉండాలి. నేను నిజమే చెప్తున్నాను. నేను పతి దగ్గర ఉన్నా కూడా ప్రతి క్షణం మీ గురించి ఆలోచించాను. మీకు తీరని అన్యాయం జరుగుతోందని. అశ్విని, మనం తోబుట్టువులమే. దానికి ముందు స్త్రీలమే కదా. ఒక స్త్రీ మరో స్త్రీ బాధను తెలుసుకోలేకపోతే ఎవరు తెలుసుకుంటారు? నన్ను విశ్వసించండి, నేను మీకు దూరం కాలేను. బాధపడకు రోహిణి. ఇప్పుడు ఇలానే మనసుని ఇంకా బాధ పెట్టుకోకు. ఏదేదేది ఆ భగవంతుడే ఉన్నాడు రోహిణి. ఇక విశ్రాంతి తీసుకో. అవును రోహిణి, ప్రియా, స్వామి తమరా? పద, నాతో చంద్రభవనానికి వచ్చే. లేదు స్వామి, తమరు మీ మిగతా పత్నులకు అధికారం ఇచ్చేదాకా ఇక్కడే ఉంటాను. మనసారా నిన్నే ప్రేమిస్తున్నాను. కేవలం నిన్ను కాదని ఈ చంద్రుడు ఇంకెవరినీ ప్రేమించలేడు కూడా. అయితే నన్ను కూడా మర్చిపోండి స్వామి. ఈ విరహాగ్నిలో నేను జ్వలించిపోతాను. నా తోబుట్టువుల చేత సుఖ సౌభాగ్యాలను దోచుకొని ఒక నీచ స్త్రీగా కళంకాన్ని పొంది జీవించలేను. తమరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నిన్ను మరచి నా జీవితాన్ని ఊహించుకోవడం కూడా అసాధ్యం. అందరికీ చల్లదనాన్ని ప్రసాదించే ఈ చంద్రుడు ఇప్పుడు నీ విరహాగ్నిని చూస్తూ ఊరుకున్నాడు. నేను నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెడతాను రోహిణి. వద్దు స్వామి, పద రోహిణి, వద్దు. పద. అలా చేయకండి, అనర్థం జరిగిపోతుంది. మీకు మా పితృదేవుల కోపం గురించి తెలీదు. ఒకవేళ వారు మిమ్మల్ని చూస్తే ఏమైపోతుందో. వెళ్ళిపోండి, వదలండి. చంద్ర, నీకు ఇంత ధైర్యమా? నీ చూడ పాపి, వదిలేయి నా కుమార్తెను. ఈమె నా పత్ని. ఇప్పుడు మీకు ఈమెపై ఏ అధికారము లేదు. చాలు నీ ప్రలాపనలు. తీసుకువెళ్ళాలంటే నీ భార్యలందరినీ తీసుకెళ్ళు. వివాహం అంటే శరీరాల కలయిక మాత్రమే కాదు, మనస్సుల కలయికతో అవుతుంది. అయితే నేను మాత్రం తమరి ఈ పుత్రికని మనసారా వరించాను. పదరోహిణి, ఆ చెయ్యి వదిలేయి చంద్ర, లేదా నిన్ను శపిస్తాను. పొద్దు పితృదేవా, దయచేసి తొందరపడకండి. అయితే చెప్పు నీ పాపిష్టి భర్తకి నేను తక్షణం వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని, లేదా నా క్రోధ జ్వాల ఇతన్ని భస్మం చేస్తుంది. ఈ చంద్రుడు తన రోహిణిని వదిలిపెట్టి ఇక్కడి నుండి వెళ్ళలేడు. ఇదే నీ నిర్ణయం అయితే విను. నీ అందచందాలను చూసుకుని గర్వంతో మిడిసిపడుతున్న నువ్వు క్షయరోగంతో నాశనమవుతావు. ఇదే నా శాపం. Oh
స్వామి స్వామి దేవేంద్ర 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 గురువర్య దేవేంద్ర దేవి ఇంద్రాణి సకల దేవతలారా అందరికీ కష్టాలు వచ్చి పడ్డాయి. కష్టాలు వచ్చి పడ్డాయా? అంతటి కష్టాలు ఏమొచ్చాయి వాయుదేవా? దక్షుని శాపానికి దుష్ఫలితం ఇది. చంద్రదేవుడు క్షయగ్రస్తుడే నిస్తేజుడయ్యాడు. అతను ప్రకాశించకపోవడంతో పృథ్వీవాసులు నక్షత్రలోకులు భీతి చెందుతున్నారు. వాతావరణం అంధకార బంధురమవుతోంది. ఇక ఈ సృష్టిలోని సంతులనం అంతా పూర్తిగా దిగజారుతోంది. ఇది నిస్సందేహంగా దుఃఖపూరితమైన విషయమే. వెంటనే ఈ సమస్యను పరిష్కరించడానికి ఎటువంటి ఉపాయము లభించకపోతే చంద్రదేవుడు శాశ్వతంగా నిస్తేజమైపోతాడు. పుత్ర చంద్ర చంద్ర పుత్ర చూసావా, నేను భయపడినట్టుగానే అయింది. దక్షుని కఠోర శాపం ముందు మన జపతపాలకు యజ్ఞయాగాదులకు ఎటువంటి ప్రభావము ఉండదు. మనం తల్లిదండ్రులమై కూడా మన కళ్ళ ఎదుటే మన కన్నబిడ్డను. వద్దు, అలానద్దు స్వామి, ఆలోచనే వద్దు. జన్మనిచ్చిన తల్లిని ఎంత ధైర్యాన్నన్నా కూడగట్టుకొని మన చంద్రుని రక్షించుకోవడానికి మృత్యువునైనా ఎదురుస్తాను. నేను నా పుత్రుణ్ణి ఏమాత్రం వదులుకోలేను. మీ పుత్రికలందరూ ధైర్యాన్ని కోల్పోయారమ్మా. ఇది పితృదేవులు చేయవలసిన పనేనా? ఒకవైపున మమ్మల్ని కన్యాదానం చేసి సౌభాగ్యవంతులుగా ఆశీర్వదించి మరోవైపున శపిస్తారు కూడానా? అమ్మా, నాన్నగారికి చెప్పవా మాకు పతి ప్రేమ అక్కర్లేదని, వారికి ఆయుష్ మాకు సౌభాగ్యము చాలని, తమ శాపాన్ని ఉపసంహరించుకొని మాకు పతి భిక్ష పెట్టమని చెప్పవా? వారి ప్రవర్తన ఎలా ఉన్నా సరే వారితోటి మా జీవితాన్ని గడుపుతాం. మిమ్మల్ని ఎలా సముదాయించాలి? ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోవటం ఇది అసంభవం తల్లి. తరుణోపాయం ఒక్కటే. పరమేశ్వరుడు భక్తవత్సలుడు భోళానాథుడు అతనే కనుక మిమ్మల్ని కరుణిస్తే చంద్రుడికి కొత్త జీవితం, ఇక మీ అందరికీ మాంగళ్య భాగ్యము లభించగలవమ్మా. నిబ్బరంగా ఉండు అశ్విని, మీ అందరి మనోవాంఛ తప్పక ఫలిస్తుంది. ఈ మౌనం ఏమిటి? ఈ మౌనానికి కారణం తెలుసుకోవచ్చా? మహారాణి, నా ప్రశ్నకు సమాధానం ఎవరే? తమ ప్రశ్నకు సమాధానం నేనిస్తాను పితృదేవా. చూడండి చూడండి, తమ ప్రియాతి ప్రియమైన పుత్రికల్ని వీరి పతిదేవులైన చంద్రునికి దక్షగ్రహణం ఆవహించింది. మా సౌభాగ్యాన్ని దోచుకుంటోంది. రోహిణి, ఆగ్రహించకండి పితృదేవా. ఇంత అమంగళం తలపెట్టాక తమకు తండ్రిగా ఎటువంటి అధికారము లేదు. నేను వెళుతున్నాను నా పతి దగ్గరికి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు నా ఆజ్ఞను పాటించకపోతే తమరు నన్ను శపిస్తారంతేగా. ఇంతకన్నా తమరేం చేయగలరు? అమ్మా, మృత్యువుతో పోరాడుతున్న ఈ దుస్థితిలో నేను భర్తకు దూరంగా ఉండలేను. నేను వెడుతున్నాను. రోహిణి, ఈ దక్ష ప్రసాదాన్ని వదిలి ఒక్క అడుగు ముందుకు వేశావో నిన్ను శపించేస్తా. చాలు నాదా, చాలు. తమరు వీరి కన్న తండ్రే కావచ్చు, నేను కన్న తల్లిని. వీరి దుస్థితి మీకేం తెలుసు? నాకు తెలుసు. ఇక తమరి నోటి నుంచి ఇంకొక అపశబ్దం వచ్చినా నేను ఇక్కడికిక్కడే ప్రాణత్యాగం చేసుకుంటాను.
తమరి దుస్థితికి నేనే కారణం స్వామి. నా జీవితానికి ఇక నిష్కృతి లేదు స్వామి. రోహిణి, ఏమిటమ్మా ఇలా నేను నీవే దూషించుకుంటే ఏమీ కాదు. ఇద్దరం కలిసి చంద్రుణ్ణి కాపాడుకోవడానికి ఉపాయం ఆలోచించాలి. అత్తగారు, ఏమిటిది రోహిణి? మన చంద్రుని దుస్థితి కారణం నువ్వా? ఏమాత్రం నిజం కాదు. నువ్వైతే మా చంద్రుని హృదయాన్ని ప్రేమతో నింపావు, సుఖాన్నిచ్చావు. అతని దుస్థితికి నువ్వెలా కారణమవుతావు? అత్తగారు, నాకు తెలుసు. నీ తోబుట్టువులను నిర్లక్ష్యం చేశాడు. ఇది చంద్రునికి సమంజసం కాదు. దీనికి అతని దోషి అనలేను కూడా. మరి మరి దోషమంతా నాదే. నాకేమీ అర్థం కావడం లేదు. నీ పితృదేవులు చేసిన ప్రస్తావనే అంగీకరించకుండా ఉండవలసింది. ఆనాడు తన 27 కన్యల వివాహాన్ని మా చంద్రునితో చేయమని అర్థించారు. మరి తమరే ఆ విధంగా అన్నారు కదా, ఇది విధి విలాసమని. దీన్ని ఎవరు తప్పించలేరని. విధి వ్రాతలో ఉన్న దౌర్భాగ్యాన్ని తప్పించడం ఎవ్వరికీ సాధ్యం కాకపోయినా రోహిణి, మన తప్పు తప్పే కదా. ఆ తప్పుకి ఫలితం తెలుసో తెలియకో అందరూ అనుభవించాల్సిందే. అయితే నా తోబుట్టుల కోరికల సంగతి ఏమిటి? వారు కూడా నాతో సమానంగా చంద్రదేవుని మనస్ఫూర్తిగా భర్తగా స్వీకరించారుగా. మనస్సులోనే భర్తగా స్వీకరించడం అంటే వివాహానికి వారిని నిర్బంధించడం కాదు రోహిణి. నీ తండ్రి దక్షుని కర్తవ్యం ఇలా కాకుండా ఆపి ఉండాల్సింది. మరి ఈ ప్రస్తావనను చంద్రదేవులు కూడా మారు మాట్లాడక అంగీకరించారు కదా. చంద్రుని మనోభావాలను తెలుసుకోవడం అది మా ఇద్దరి కర్తవ్యం రోహిణి. అదే పాటించలేదు. దానికి దండన లభించింది కూడా. మనం గతాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటే ఏ లాభమూ లేదు. ఏదేలా ఉన్నా ఇప్పుడు చంద్రుని కాపాడుకోవాల్సిందే రోహిణి. అందరూ అంటారుగా శాపాన్ని నిర్వీర్యం చేయలేమని. దాని ప్రభావం ఉండనే ఉంటుందట. నాకేవి అర్థం కావడం లేదు. మనం ఏం చేయాలో. అందుకే శంకరుని శరణు కోరి కైలాసం వెళ్ళాను. మన దౌర్భాగ్యవశాత్తు అక్కడ వారి దర్శనమే కలగలేదు. సతి మిమ్మల్ని కలిసే ఉంటుందనుకుంటా. అవును, సతి ఇచ్చిన ధైర్యంతోటే కైలాసం నుంచి తిరిగి వచ్చాను. సతి అన్నట్టుగా శివుని ఆరాధన ఎప్పుడూ వ్యర్థం కాదు. చంద్రుని కాపాడుకోవడానికి ఇప్పుడు మనం శివుని ఆరాధించవలసి ఉంటుంది. ఇదే మనం చేయగలిగింది. అలాగే, తప్పకుండా ఈ ఆరాధనలో నేను పాల్గొంటాను. రోహిణి, నేనతని తల్లిని, నీవు ధర్మపత్నివి. మన హృదయాల నుండి వచ్చే ఆ మంత్రం తప్పక ప్రభావాన్ని చూపుతుంది. పరమేశ్వరుడి కృప మనకి ప్రాప్తిస్తుంది. చంద్రుని శాపం అంతమై తీరుతుంది. నారాయణ నారాయణ. దేవి రోహిణి, నిశ్చింతగా ఉండు. పరమేశ్వరుడైన భోలానాథుని కృపతో కష్టాలు తప్పక తొలగుతాయి. నిజంగానా దేవర్షి? నారాయణ నారాయణ. హరిభక్తుడెప్పుడు అబద్ధమాడడు. పరమపిత బ్రహ్మదేవులు శివుని ధ్యానించి ఈ సంకట స్థితి నుంచి బయటపడే ఉపాయం చెప్పారు. ఉపాయం ఏమిటి దేవర్షి? రోహిణి, ఆర్యావర్తనానికి పశ్చిమ భాగాన ప్రభాత క్షేత్రం ఉంది. దాని సముద్ర తీరాన శివలింగాన్ని స్థాపించి పరమేశ్వరుని మృత్యుంజయ మంత్రాన్ని నిరాటంకంగా జపించడంతో నీ భర్త మృత్యుముఖాన పడకుండా తిరిగి వెనక్కొస్తాడు. మరి ఈ మృత్యుంజయ మంత్రం ఏమిటి దేవర్షి? ఓం నమ శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ఈ మంత్రాన్నే గనక స్వయంగా చంద్రుడు జపిస్తే సాక్షాత్తు శంకరుడు ప్రసన్నం చెంది దక్షుని శాపం నుంచి నీ భర్తను రక్షిస్తాడు. మరి వీరి స్థితి ఇలా ఉంది. వీరు మంత్రాన్ని ఎలా జపిస్తారు? అనవసరంగా చింతించక రోహిణి. ప్రప్రథమంగా ఈ మంత్ర జపాన్ని ఆరంభించు. ఆ శివుని కృపతో సర్వం మంగళప్రదమే అవుతుంది. నారాయణ నారాయణ.
नमः शिवाय मृत्युंजय महादेव नमोस्तुते। ఓం నమ శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ఓం నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ओम नमः शिवाय मृत्युंजय महादेव नमोस्तुते। ఓం నమ శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ఓం నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ओम नमः शिवाय मृत्युंजय महादेव नमोस्तुते। 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 ఓం నమ శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ओम नमः शिवाय मृत्युंजय महादेव नमोस्तुते। ओम नमः शिवाय मृत्युंजय महादेव नमोस्तुते। ओम नमः शिवाय मृत्युंजय महादेव नमोस्तुते। स्वामी स्वामी మీరు మాతే స్వామి రోహిణి అమ్మా స్వామి ఆయుష్మాన్ భవ. అత్తగారు దేవర్షి సలహా ప్రకారమే నేను వెంటనే ప్రభాత క్షేత్రానికి తీసుకువెడతాను. మమ్మల్ని దయచేసి ఆశీర్వదించండి. నా సౌభాగ్యం కలకాలం ఉండాలని. మా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా. దీర్ఘ సుమంగళి భవ. మహాదేవా మమ్మల్ని కరుణించు. शिवाय मृत्युंजय महादेव नमोस्तुते। ఓం నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. 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 ఓం నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే.
స్వామి, ఈ శివమంత్రాన్ని నిరంతరం జపిస్తూనే ఉందాం. ఆ మహాదేవుడైన శివుడు మనల్ని కరుణించేదాకా. ఓం నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. 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 నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ఓం నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ఓం 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 నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. దేవి, స్వామి స్వామి, శాపగ్రస్తుడైన చంద్రుడి దుస్థితిని నివారించండి. లేదా మా తోబుట్టులకే కాక సృష్టంతటా అనర్థం జరిగిపోతుంది. ప్రళయం రాకుండా రక్షించలేరా? చింతించకు ప్రాణేశ్వరి, చంద్రదేవునికి శాప విమోచనం తప్పక కలుగుతుంది. ఓం నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. 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 చంద్రదేవా, ఓం నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. మృత్యుంజయ మంత్రాన్ని నిరంతరం జపించి నన్ను ప్రసన్నుని చేసుకున్నావు. అలాగే మృత్యువుని కూడా జయించావు. ఇప్పుడు నీకు ఏ విధమైన భయమూ లేదు. నేను శాప ప్రభావం నుంచి విముక్తి పొందాను. శాప విముక్తులయ్యారు ప్రభు.
పరిపూర్ణంగా కాదు. అయితే శాపానికి చెందిన కొద్ది ప్రభావం మాత్రం నీపైన తప్పకుండా ఉంటుంది. అదిలా ప్రభు? దీని కారణంగా ప్రతి మాసం కృష్ణపక్షంలో నీవు క్షీణించి అమావాస్యకు చేరి ఆకాశం నుండి అదృశ్యమైపోతావు. అయితే నేను ప్రసాదించిన వరప్రభావంతో శుక్లపక్షాల నీ తేజస్సు పెరుగుతుంది. ఇక పౌర్ణమి రావడంతో నీవు మళ్ళీ నీ సహజమైన రూపాన్ని సంతరించుకుంటావు. మంగళాని భవంతు. మహాదేవా, అనుజ్ఞనిస్తే నాదో విన్నపం. చెప్పు. ఈ శివజ్యోతి నేడు నన్ను రోగం నుండి విముక్తుని చేసి మరో కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అలాగే నీ భక్తులందరినీ కూడా భయంకరమైన రోగాల నుండి కాపాడు స్వామి. మరో విన్నపం స్వామి, నీ దివ్య జ్యోతి ఇక్కడే విరాజిల్లుతూ ఉండాలి. ఇక రానున్న యుగ యుగాల వరకు శివభక్తులను చల్లగా చూడు తండ్రి. తథాస్తు.